హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో తక్కువగా ఇన్వెస్ట్ చేసి ఎక్కువ సంపాదించాలి అంటే? మ్యూచువల్ ఫండ్స్ వేరండి, ఈవెన్ దిస్ స్టాక్స్ డిఫరెంట్. Yeah. మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే మనం ఇచ్చిన ఫండ్ బేస్ మీద వాళ్ళు స్టాక్స్ కొనడం. స్టాక్ మార్కెట్లో మనం డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయడం అంటే మనమే డైరెక్ట్గా స్టాక్స్ కొనుక్కోవడం. సో సెకండరీ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నా మ్యూచువల్ ఫండ్స్ పక్కన పెడితే స్టాక్ మార్కెట్లో మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ రిటర్న్ తీసుకోవాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మెయిన్గా లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్స్, ఆల్మోస్ట్ మైక్రో క్యాప్ స్టాక్స్ ఇన్ని ఉన్నాయి. మనకు ఎక్కువ రిటర్న్ ఇచ్చేది స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్, టు సర్టన్ ఎక్స్టెంట్ మిడ్ క్యాప్ కంపారిటివ్లీ. దెన్ కమ్స్ అండర్ లార్జ్ క్యాప్. సో లార్జ్ క్యాప్స్లో మీకు రిటర్న్స్ అనేది స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ అంత రావు. స్టేబుల్గా స్టడీ ఉంటుంది, ఎందుకంటే ద స్టాక్ ఈజ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్, ద వాల్యుయేషన్ ఈజ్ ఇంటాక్ట్. అట్ ద సేమ్ టైమ్ ద స్టాక్ విల్ పర్ఫామ్ యాజ్ పర్ ద ఫండమెంటల్స్. స్టాక్ పర్ఫామ్ చేసి ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, దానికన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి. బట్ అవి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో మనకు దొరుకుతాయి. బట్ లార్జ్ క్యాప్ ఏంటంటే ఫండమెంటల్స్ క్లియర్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ క్లియర్ ఉంటుంది, అనౌన్స్మెంట్స్ ఉంటాయి, క్లారిటీ ఉంటుంది. మనం మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్ వెళ్ళాం అనుకోండి, అన్లీస్ మీట్లో క్లారిటీ ఉండదు, ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా అంత డీటెయిల్డ్గా ఉండదు. అలాంటప్పుడు మనకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫండమెంటల్స్ కూడా స్ట్రెంథన్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం చూసుంటే పవర్ స్టాక్స్లో ఏమైందంటే పవర్ డిమాండ్ పెరుగుతుంది, పవర్లో గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్ చేసింది. రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పేసి చాలా ఫోకస్ తీసుకొచ్చింది. దాదాపుగా ఇప్పుడు 177 గిగావాట్స్ పవర్ జనరేషన్ ఉంది రెన్యూబుల్ ఎనర్జీ, దాన్ని 500 గిగావాట్స్కి తీసుకెళ్ళాలి అనే ప్లాన్. సో ఇలాంటప్పుడు దాదాపుగా 5 years నుంచి గవర్నమెంట్ ఇస్తున్న సపోర్ట్ వలన అండ్ డిమాండ్ వలన ఈ లాస్ మేకింగ్ పవర్ కంపెనీస్ అన్నీ ప్రాఫిట్లోకి వస్తున్నాయి, వాళ్ళ డెట్స్ని కూడా వాళ్ళు స్లోగా క్లియర్ చేసుకుంటున్నారు. బట్ ఫండమెంటల్ ఓవరాల్గా మీకు టర్న్ అవ్వలేదు. బట్ ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే క్లారిటీ ఉండదు అంత, కాబట్టి డైవర్సిఫికేషన్ చేయడం ముఖ్యం. అంటే పవర్ సెక్టర్లో ఒక 2-3 స్టాక్స్, అలాగే రైల్వే సెక్టర్లో ఒక 2-3 స్టాక్స్, ఇలా డిఫరెన్షియేట్ చేసుకొని డైవర్సిఫై చేసుకొని ఈక్వల్గా మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, ప్రస్తుతం అన్ని డెట్స్ క్లియర్ చేస్తున్నారా, లోన్స్ తగ్గుతున్నాయా, పర్ఫార్మెన్స్ బాగుందా, అర్నింగ్స్ బాగుందా, ప్రాఫిటబిలిటీకి వస్తున్నారా, లాసెస్ కూడా జీరో వస్తుందా అన్నట్టుగా మనం చూసుకున్నాక అప్పుడు మనం ఈ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్, పవర్ సెక్టర్ అండ్ ఈవెన్ రైల్వే స్టాక్స్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయి. బట్ ఈ 10కి 10 స్టాక్స్ మనం స్టడీ చేశాక అన్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు తక్కువ. అన్నీ 10కి 10 అయితే ఫెయిల్ అవ్వవు. మనకు 3-4 సక్సెస్ అయినా కానీ డెఫినెట్గా 2 times 3 times గ్రో అవుతుంది. కాబట్టి ఈ 4-5 స్టాక్స్ మనకు ఫెయిల్ అయినా మనకు లాస్ అనేది ఉండకుండా మన క్యాపిటల్ అనేది సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ రిస్క్ ఎపిటైట్ ఉన్న వాళ్ళు చేయాల్సిన పని, ఈవెన్ మన పోర్ట్ఫోలియో తీసుకుంటే సపోజ్ మన దగ్గర 100 రూపీస్ పోర్ట్ఫోలియో ఉందనుకోండి, మేబీ లార్జ్ క్యాప్స్ మంచి ఫండమెంటలీ గుడ్ స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లో, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి స్టాక్స్లో మీరు ఒక 40-50 రూపీస్ ఇన్వెస్ట్ చేసినారనుకోండి, మిగతా 40-50 రూపీస్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ 10 స్టాక్స్. దట్ కెన్ బి అ బెటర్ థింగ్. అగైన్ మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ రిటర్న్ తీసుకోవాలన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే థీమాటిక్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. థీమ్ మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 5 years బ్యాక్ చూడండి, అంత ఎఫ్ఎంసీజీ అలాంటి డిస్కషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఫోకస్ ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఫండ్స్లో థీమ్ బేస్ మీద మనం ఐసిఐసిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంది, అందులో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం లంసమ్ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఆల్రెడీ మార్కెట్ ఆల్మోస్ట్ ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ కూడా చూసుంటే ఇట్స్ గ్రోన్ లైక్ మ్యాడ్. 30-50% పైన గ్రోత్ వచ్చింది లాస్ట్ 3 to 6 monthsలో. సో అలాంటప్పుడు మనం వన్ టైంలో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, బట్ యూ షుడ్ హ్యావ్ అ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ ఆల్మోస్ట్ 5 to 10 years టు హోల్డ్ ఆర్ వెయిట్ ఫర్ ద కరెక్షన్. అట్ దట్ టైం మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
లేదు అంటే ఎస్ఐపి మోడ్లో కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మీరు అన్నట్టుగా ఒకటే దగ్గర కొనకుండా డిఫరెంట్గా డైవర్సిఫికేషన్ చేయాలని చెప్పారు కదా. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్కడ కొనాలి, ఏ షేర్ తీసుకోవాలి అనేది. అలాంటి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్ ఈ మధ్య ఇన్ఫర్మేషన్ చాలా అవైలబుల్ ఉంది. యూట్యూబ్లో అయినా సరే, గూగుల్ చేసినా కానీ మీకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదు అంటే మీరు చాలా వెబ్సైట్స్ ఉంటాయండి, స్క్రీనర్.in, తిజోరీ ఫైనాన్స్, ఇలాంటి వెబ్సైట్స్లో మనం ఇన్ఫ్రా అని కొట్టామనుకోండి, ఇన్ఫ్రాకి సంబంధించిన స్టాక్స్ అన్ని లిస్ట్ కనిపిస్తూ ఉంటాయి. లేదంటే మనం స్క్రీనర్లో మన ఓన్ స్క్రీన్ డెవలప్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్. ఇప్పుడు మై సజెషన్ ఈస్ ఎవ్రీ వన్ షుడ్ స్టార్ట్ యూజింగ్ AI కంపల్సరీ. ఐఎమ్ యూజింగ్ గూగుల్ బాట్, నేను GPT-4 సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇట్ కాస్ట్ బట్ ఇట్ ఈస్ వర్త్. ఎందుకంటే మనం రీసెర్చ్ చేయాలంటే చాలా టైం పోతుందండి. గూగుల్లో రీసెర్చ్ చేయాలా, స్క్రీనర్లో రీసెర్చ్ చేయాలంటే చాలా టైం పోతుంది. అదే మీరు GPT-4లో ఫ్రీ వర్షన్స్ కూడా ఉంటాయి. ఫ్రీ వర్షన్స్లో కూడా లాగిన్ చేసేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఆఫ్ ఇండియా లిస్టెడ్ కంపెనీస్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సపోజ్ లెటర్స్ ఏ జీటీఎల్ ఇన్ఫ్రా గురించి ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి అంటే కొంతవరకు ఇన్ఫర్మేషన్ మనకు అందులో అవైలబుల్ ఉంటుంది. ఆ బేస్ మీద మనం ఫర్దర్గా స్క్రీనర్.in, తిజోరీ ఫైనాన్స్కి వెళ్ళి ఇంకొంచెం ఫర్దర్గా మనం స్టడీ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. అట్ ద సేమ్ టైం ఆల్ ద మ్యూచువల్ ఫండ్స్, ప్రతి మ్యూచువల్ ఫండ్, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్ అనుకో, లేదండి నేను ఐసిఐసిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో పెట్టాను, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో నేను సొంతంగా ఇన్వెస్ట్ చేసుకుంటాను, నేను సెలెక్ట్ చేసుకుంటాను అని డిసైడ్ చేసుకున్నారు. మీరు చేయాల్సింది ఏంటి, ఐసిఐసిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ తీశారనుకోండి, తన హోల్డింగ్స్ అన్నీ మీకు క్లియర్గా ఓపెన్గా ఉంటాయి. తన ఫండ్ ఫ్యాక్ట్స్ అంటారు, ఫ్యాక్ట్ షీట్ అంటాం, ఫ్యాక్ట్ షీట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అందులో ఏ కంపెనీస్లో తను ఇన్వెస్ట్ చేశాడు ఆ స్టాక్స్ తీసుకొని వాటి ఫండమెంటల్స్ చూసుకొని, అలాగే అందులో మనం ఒక 4-5 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని కరెక్షన్స్ వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. లేదు అంటే నా వన్ ఆఫ్ ద సిస్టమ్ వాట్ ఐ ఫాలో ఐ కెన్ షేర్. నాకు ఒక స్టాక్ నచ్చిందండి, ఫర్ ఎగ్జాంపుల్ టాటా టెక్నాలజీస్ రీసెంట్గా నాకు నచ్చిన స్టాక్, అది నాకు ఐపీఓలో రాలేదు. సో నేను ఓపెనింగ్ రోజు కొన్ని కొనేసాను, కొంచెం కరెక్షన్ వచ్చింది, ఇంకొన్ని కొన్నాను. ఇప్పుడు 800-900 వచ్చింది అనుకోండి, ఇంకొన్ని నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. ఆ స్టాక్కి నేను ఒక ఫండ్ ఇచ్చేసాను, నాకు ఒక అలొకేషన్ ఇచ్చాను, దాని బేస్ మీద నేను డిఫరెంట్ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు యావరేజ్ అవుట్ అవుతుంది. బట్ నేను 800 to 1000 ఎందుకు అనుకుంటున్నానంటే నాకు ఐపీఓ 600లో ఉండింది, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. నేను 800-900 యావరేజ్ ఉంటే నాకు సేఫ్ ఉంటుంది అని చెప్పేసి ఐఎమ్ స్టార్టెడ్ అక్యుములేటింగ్ దట్ స్టాక్. సో యాజ్ ఇట్ ఫాల్స్ యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ ద స్టాక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.